వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. చూడండి, తెలంగాణలో పెన్షన్ రావాలంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి సార్ చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, సార్ చూడండి, తెలంగాణలో 57 ఏళ్ళు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ దిశగా ప్రభుత్వం తరపున చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం 65 ఏళ్ళు నిండిన వారికే ఈ ఆసరా పెన్షన్లు వర్తిస్తుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 57 ఏళ్ళు నిండిన వారికి కూడా వృద్ధాప్య పెన్షన్లు అందజేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన సూచనల మేరకు తాజాగా అధికార యంత్రాంగం అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. ఈసారి వయసు నిర్ధారణకు ఓటర్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం విశేషం. మిగిలిన ఆసరా పెన్షన్ల నిబంధనలు యథాతథంగా ఉంటాయి. సో దానికి సంబంధించిన నిబంధనలు ఒకసారి చూద్దాం. 57 ఏళ్ళు నిండిన వారు అర్హులు. 1953-61 మధ్య జన్మించిన వారి ఉండాలి. ఓటర్ కార్డుపై సూచించే విధంగా పుట్టిన తేదీ వివరాలు ఉండాలి. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు అనర్హులు, అంటే ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇంకోటి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్ర సమరయోధులు దీనికి అనర్హులు. ఇంకోటి, దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాని 3 ఎకరాలకు మించి ఉండకూడదు. దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయంలో విలేజ్లో అయితే 1.5 లక్షలు, నగరాల్లో అయితే 2 లక్షలు పరిమితి దాటొద్దు. దరఖాస్తుదారులకు పెద్ద పెద్ద వ్యాపారాలు, అంటే ఆయిల్, రైస్, పెట్రోల్ పంపులు లాంటి ఇతర వ్యాపారాలు ఉండకూడదు. పెన్షన్కు దరఖాస్తు చేసుకునేవారు డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారు అయి ఉండకూడదు. దరఖాస్తుదారులకు భారీ వాహనాలు, అంటే హెవీ వెహికల్స్ ఉండకూడదు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ఈ పెన్షన్కి అనర్హులు. తర్వాత లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ కానీ, ప్రైవేట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండరాదు. సో ఫ్రెండ్స్, ఇవి ఒకసారి చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్